సో వీళ్ళంతా వచ్చారు కదండి. సో వీళ్ళ ప్రాంతాలని లేకుండా భేదం లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఆ మూసీ రివర్ పక్కనే వాళ్ళు ఇంత భూమి కొనుక్కుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆలా సడన్గా కూల్చేస్తామంటే వీళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. మనతో పాటు మైపాల్ గారు ఉన్నారు. మైపాల్ గారిని అడుగుదాం, ఎందుకంటే వీళ్ళందరికీ అండగా ఆయన కూడా గట్టి పోరాటం చేస్తున్నాడు. అప్పుడు విద్యార్థుల కోసం పోరాటం చేశాడు, ఇప్పుడు హైదరాబాద్ కోసం కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. సో సమస్య ఎక్కడున్నా అన్న ఉంటాడు అక్కడ. సో ఒకసారి అతను కూడా అడిగి అతని అభిప్రాయం తెలుసుకుందాం. అన్న, మరి వీళ్ళంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం, ఆంధ్ర, ఇలాగ తెలంగాణను భేదం లేకుండా ఎన్నో సంవత్సరాలకు వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఏడుస్తున్నారు, ఘోరంగా ఏడుపు వీళ్ళంతా. సో మరి ఏంటన్నా వీళ్ళందరికీ ఏం భరోసా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మరి గవర్నమెంట్ ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది? మనం ఒక మాట అడుగుదాం. ఒక్క మాట మీరు చెప్పడమ్మా, నేను మాట్లాడతాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏం కావాలి? కేసీఆర్ నగర్ నుంచి వచ్చాము. కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్ నుంచి కూడా వచ్చారు. అదే హైడ్రా అని ఇల్లు సుందరీకరణ అని మొత్తం మూసిలో ఇల్లు కూల్చివేతలు ఉన్నాయి కదా, అది ఆపడానికి ప్రయత్నం. అంటే మీకు కావాలా? మీ డిమాండ్ అడిగితే మీ దాన్ని బట్టి మేము రోజు మాట్లాడతాం. ఎవరి స్థలం ఎవరి ఇల్లు వాళ్ళకి కావాలి అంతే. మీకు ఉన్నాయమ్మా పట్టాలు ఉన్నాయా? రిజిస్ట్రేషన్ ఉందా? రిజిస్ట్రేషన్ ఉంది, కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి. కరెంట్ బిల్లు పెట్టుకోవాలా? నల్ల బిల్లు, కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఎక్కువ లేదు, అందరూ లేనోలే. 50 గజాల్లో, 100 గజాల్లో, 60 గజాలు అంతే. ఇప్పుడు ఎంత ఉంటుందమ్మా అక్కడ విలువ గజం కొనాలంటే? ఒక 35-40 నడుస్తుంది. ఎంత కావచ్చు? 15-20 లక్షలు అవుతుందమ్మా. 50 గజాలు అంటే 35 ఉంది కదా, 17.5 అంటే 20 లక్షల దాకా అనుకోండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు మరి మీకు 20 లక్షలు ఇచ్చి ఎక్కడ కట్టిస్తే, ఇల్లు కట్టించిన, ప్లాట్ ఇచ్చిన ఓకేనా? మరి ఎట్లా? ఎవరి ఇల్లు వాళ్ళకి కావాలనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లుగా ఇంత మొత్తం స్కూల్ పిల్లలకి వాతావరణం అంతా అలవాటు ఉంది కదా, ఎవరి ఇల్లు వాళ్ళకే ఉండాలని అందరు పోరాటం. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గవర్నమెంట్ చెప్పిందన్న, కానీ వాళ్ళు ఇచ్చే ఆ ఇళ్లలో మేము ఉండలేము. ఎందుకంటే మేము స్థానికంగా ఇక్కడ ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఇక్కడే బతుకుతున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేమని అంటున్నారు. అది పరిస్థితి. మరి ఏం నేనేమనుకున్నా అంటే ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఎక్కడన్నా వెళ్తే కూడా వాళ్ళతో కలిసి సిట్టింగ్ అయి మాట్లాడి ముందు ప్రాజెక్టు యొక్క దాని యొక్క లక్ష్యం, దాని యొక్క లాభాలు ప్రజలకు చెప్పి, అమ్మ ఇక్కడ ఇట్లా టూరిజం ప్లేస్ వస్తుంది, ఒకవేళ వస్తే మీరు అవసరం అనుకుంటే దీన్ని పక్కకే తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ ఒక దుకాణం పెట్టుకోవడానికి ఒక ఐస్ క్రీమ్ బండ, లేదంటే పూల బండ, పండ్ల బండ, లేదంటే ఒక వస్తువులు బొమ్మలు అమ్ముకోవడానిక, లేదంటే ఇప్పుడు జై శ్రీరామ్కి సంబంధించి దేవుడు ఫోటోలు అమ్ముకోవడానిక, పండ్లు అమ్ముకోవడానిక, ప్రసాదం ఏదైనా ఒక చెప్పాలి కదా. ఏది చెప్పకుండా డిస్కస్ చేయకుండా రాత్రికి రాత్రి అంటే ఎవరికైనా ఊహించుకుంటే మన ఇల్లే ఎవరన్నా వచ్చి రేపు అప్పటికప్పుడు కూలి చేస్తే అంటే గుండె పగిలిపోతే కొందరు హార్ట్ అటాక్ ఉన్నాడు చచ్చి, అంటే హార్ట్ ప్రాబ్లం జరిగినాయి. రామంతపూర్లోనే ఒక వాళ్ళు చనిపోయారని కూడా మాకు సమాచారం ఉంది. ఇది ఇట్లా ఉట్టిన ఎమర్జెన్సీలా నక్సలైట్లను ఏరేసినట్టు చేయాల్సిన పని లేదు. వీళ్ళు నక్సలైట్లు కారు. మీరు ఫస్ట్ ఇలాగూ భూమి అమ్మిన వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు అది FTL జోను లేదంటే బఫర్ జోను అంటున్నావు. ఆ భూమి అమ్మినోడు ఎవడు? మరి ఆడైతే డబ్బులు తీసుకొని ఆరామ్సి ఉన్నాడు. అమ్మినోడిని ఎక్కడ నక్సలైట్లను అడవులలో ఉంటే CRPF జవాన్లను, BSF జవాన్లను పెట్టి వెతికి వేటాడి తీసుకొస్తారు కదా, ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ, ఆంధ్ర అడవుల్లో కానీ, రాయలసీమ అడవుల్లోనే. మరి ఇలాగ అమ్మినోడు దొరకడం పెద్ద లెక్కన? దాని మీద సంతకం ఉంటుంది, సెల్లర్ది ఉంటుంది, బయ్యర్ది ఉంటుంది, అడ్వాన్స్ ఎవరికి ఇచ్చిండు అది. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మోసం చేసినోడిని శిక్షించాలన్నా, మోసపోయినోడిని శిక్షించాలన్నా? జనరల్గా అయితే మోసం చేసినోడిని శిక్షించాలా. ఇప్పుడు మనం నడుచుకుంటా బాగున్నాడు, మోసపోయినోడు ఇప్పుడు బాధపడుతుండు. ఇప్పుడు మనం రోడ్డు పన్ను నడుచుకుంటూ పోతాం రవన్న, వెనకాల ఒకడు ఆటగా అంటే ఒక లంగాగాడు తాగో చేసో స్పీడ్గా వచ్చి సరిగ్గా పోతున్నాడు గుద్దిండు. అప్పుడు శిక్ష గుద్దినోడికే అన్నా, దెబ్బలు దాటి యాక్సిడెంట్ హాస్పిటల్లో పడ్డోడికే అన్నా. వాడిని కాలు ఇరిగిపోయింది, చేతి ఇరిగిపోయింది, మెదడుకు ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మెదడుకు ఆపరేషన్ చేసాడు ఎందుకు, ఆనే చంపేస్తే అయిపోతుంది కదా. ఇదా ఆ గుద్దినోని పట్టుకొని, యాక్సిడెంట్ చేసినోని పట్టుకొని, నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు, నీకు లైసెన్స్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, నువ్వు ఎందుకంత స్పీడ్ వచ్చినావు అని చెప్పి అడిగి వానితో డబ్బులు ఇప్పించాలి, లేదంటే వాడు ఇన్సూరెన్స్ కంపెనీతోనన్నా డబ్బులు ఇప్పించాలి. అదే వదిలేసి పేదోళ్ళకు ఒక్కటేసారి భయభ్రాంతులకు గురి చేయడం ఒక KCR నగర్, KTR నగర్, రామంతపురే కాదు, ఇక్కడ ఎక్కడెక్కడైతుందో వాళ్ళందరికీ కూడా
వాళ్ళతో మాట్లాడాలా, చర్చలు జరపాలా. వాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళి ఖాళీ చేయాల్సి వస్తే సంతోషంగా ఖాళీ చేసే పరిస్థితులు ఉండాలి. వాళ్ళ అనుమతితో చేయాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు ఇంకొకటి పెద్ద పెద్దోళ్ళని వదిలేసి ఫస్ట్ చిన్నోళ్ళ మీదకి రావడం కూడా రాష్ట్రంలో నెగిటివ్ అవుతుంది. మీ అన్న తిరుపతి రెడ్డికి ఏమో నోటీస్ ఇచ్చినావు, 40 రోజులకు స్టే తెచ్చుకున్నాడు. ఆయన ఆరామ్సే ఫార్చునర్లో తిరుగుతున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. నీకు సంబంధించిన అన్ని పొద్దున 4 గంటల నుంచి మొదలవుతుంది మీ ఆట. మీరు కోట్లు సంపాదించుకుంటారు. మరి కూలి పనికి పోవాలి, రోజుకు 500 1000 సంపాదించుకునేటోళ్ళు ఇవన్నీ పని చేసుకొని అయ్యా దేవుడా అనుకుంటా పోతుర్రు. ఒక్క మంత్రి అందుబాటులో లేడు. ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారని తెలియక ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక మున్సిపల్ శాఖ కిందకి వస్తే ఈ సీఎంఏ మున్సిపల్ శాఖ మంత్రి. హోంశాఖ మంత్రి ఎవడన్నా కొడితే ఎవరికైనా చెప్పుకుందాం పోలీసు వాళ్ళు కొట్టారంటే హోంశాఖ మంత్రి సీఎంఏ. ఎవడన్నా చదువులు వేస్ట్ అవుతున్నాయి మా పిల్లలు ఏడ చదువుకుంటారంటే సీఎంఏ. అన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు కలవకపోతే మరి సమస్యలు ఎట్లా తీరాలన్నా? రేవంత్ అన్నా అనగానే నేనున్నా అన్నావు. మరి ఇప్పుడు మీరు అనండి రేవంత్ అన్నా అంటే అన్న మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడప దాటుతలే. పోనీ ఈయన గతంలో చెప్పిన మాటలు వింటే మీరు షాక్ అవుతారండి. నేను మీకు రేవంత్ రెడ్డి మాటలు వినిపిస్తే ఇప్పుడు నేను విమర్శిస్తలే. రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నాడు అయిపోయింది ఈ పాపము. ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు పోయి తను దవ్వుకుంటుండు. హైడ్రా అంటేనే బుల్డోజర్ అంటేనే హైడ్రా. ప్రతి ఒక్కడు భయపడే, ప్రతి ఒక్కడు బుల్డోజర్ వస్తుందంటే ఒక నాగుపాము వచ్చినట్టు, త్రాచుపాము వచ్చినట్టు భయపడుతున్నారు. ఉన్నది దాని గురించి జేసీపీ వచ్చింది, ఆయన గురించి భయపడ్డాం, ఏమో తోసేయడానికి వచ్చిందేమో అని. అతని పని మీద వచ్చినా మా పని మీద వచ్చిందేమో అది భయం ఉన్నది. మాది జిల్లా కాదన్న, అది మాది రాష్ట్రం కాదు, కూలి పని మీద ఇక్కడికి వచ్చాం, ఉపాధి దొరుకుతుందని. 20 సంవత్సరాలు వచ్చి 10 సంవత్సరాలకి మేము ఒక్కలం కట్టుకోలేక 6గురు కలిసి కూలి పని చేసుకొని ఎంతో 167 గజాలు కొనుక్కున్నాం. అందులో సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నాం. మొత్తం 167 గజాలు, 20 గజం 25,000 లెక్క కొన్నాం. ఇప్పుడే ₹1,00,00,000 ఆ బిల్డింగ్. ఇప్పుడు తీసుకొని వెళ్ళి మాకు డబుల్ బెడ్రూమ్తో అది 6గురు పేరు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అన్నారు. 3 పేరుని అయ్యింది. అందులో 7 కుటుంబాలు ఉన్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తే 35 మంది ఉన్నాం, పిల్లలతో కలిపి 35 మంది ఉన్నాం ఆ బిల్డింగ్లో. 35 మంది. ఇదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా చూద్దాం గతంలో ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది. ఎప్పుడేమో నీతులు బాగా చెప్తుండు. నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో వాళ్ళేమో దోపిడి దొంగల, దేశద్రోహుల, ఉన్న పలంగా కూల్ చేస్తే వాళ్ళ సిమెంట్ ఎటు పోతుంది, సలాక్ ఎటు పోతుంది, డబ్బులు ఎటు పోతాయి చెప్పినావు. నువ్వు ఇంత మంచిగా చెప్తున్నావు కదా, ఒకవేళ అధికారంలోకి వచ్చినా అందరి కోసం ఆలోచిస్తాడనే గుద్ది రోడ్లు వేయండి, కాంగ్రెస్ కోట్లు వేయండి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఓకే, నువ్వే చెప్పినావు. ఏపీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, పక్కకు మీ సతీమణి గీతారెడ్డి గారు ఉన్నారు. కనీసం వాళ్ళు ఉన్నారు, బహిరంగంగా చెప్పినావు. అది విండి ఇప్పుడు నీకన్నా వినాలి కదా. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పంపినామంటే ఇవి రాధాకృష్ణ రాసిండు. కనీసం రాధాకృష్ణ మాటలో నాకు ఎందుకు ఇదంతా రాధాకృష్ణ డైరెక్షన్లోనే నడుస్తుంది అనిపిస్తుంది. ఇలా తెలంగాణకు సీఎం అనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆ వేమూరి అదే రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే. ఇక వచ్చారా జాగ్రత్త రేవంత్ అని చెప్తున్నాడు. మరి ఇదే చెప్పుడు కూల్చకన్నా ముందు చెప్తే అయిపోతుండే కదా. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బండబూతులు తిడుతున్నారు, నువ్వు ఇట్లనే కొనసాగిస్తే నీ సీఎం పదవి పోతుంది అని చెప్పినట్టున్నాడు. జర జాగ్రత్త రేవంత్, నువ్వు ఆ పెద్దోళ్ళు జోలికి పోకు, ఇప్పటికే నెగిటివ్ అవుతుందని ఇప్పుడు రాధాకృష్ణ చెప్పిన తర్వాత ఇయ్యలటి పేపర్, ఇది నిన్నటి పేపర్లో, ఇయ్యలటి పేపర్లో ఏమొచ్చింది, హైడ్రా ఆచితూచి హైదరాబాద్లో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం.
అంటే అంటే జనం మర్చిపోతారు అనుకుంటున్నారా ఏంటి, ఏ రకంగా అనుకుంటున్నారు? అదే అదే కదా. మర్చిపోం సార్, అస్సలు మర్చిపోం. మర్చిపోతారు. 2-3 వారాలు గ్యాప్ ఇచ్చారు. మర్చిపోయేదేనా ఇది, మర్చిపోయే అసలుదేనా, ఎట్లా మర్చిపోతాం? ఇప్పుడు నిరసనలు హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు. ఈ నిరసన ఇల్లు కనుక బండబూతులు తిట్టకపోతే దున్నపోతు మీద ఆనబడ్డట్టు ఉంటుండే. పొట్టు తిట్టేసరికి తర్వాత హైకోర్టు తిట్టేసరికి ఇక మళ్ళా ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన, ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు న్యాయశాలకు తీసుకున్నాకే ముందుకు. అంటే ఇంతకుముందు న్యాయశాలకు తీసుకోలే, ఇంత అంటే అట్లా కాదు, వీడ పుణ్యానికి తీసుకొని ఏదో ఎన్నడో కట్టింది, ఈయన కట్టింది కాదు మునగాడు, ఎన్నడో కట్టింది ఇస్తా, ఇది పుణ్యానికి వచ్చింది సుందరకారణ పేరు మీద కోట్లు సంపాదించుకొని మూలకేసుకుంటాను చూచిండు. అన్ని పనులు చేసిన పనులు ఉన్నాయి, ఆ చేసిన పనులలో మిగలదు, ఇది కొత్త పని కనబడ్డది, ఇండ్లు అయితే మిగులుతుందని ప్లాన్ వేసిండు. అటు మన ముసరాంబాగ్ బ్రిడ్జి ఉంది కదా, అక్కడ ఎవరికి మార్కింగ్ వేస్తాను వెళ్తే అక్కడ కాలువారా టార్బన్తో గుడిసెలు వేసుకున్నారనమాట. వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు. మొన్నటి వారికి అక్కడ 30 గుడిసెలే ఉండేవి, వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనడము 60 గుడిసెలు అయ్యాయి. వాళ్ళు పాల్గుద్దులు ఆడుకుంటున్నారు. వాళ్ళు అది ప్రభుత్వ ఆస్తే, అది ప్రభుత్వ ఆస్తే. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఇంట్లో ఎదురుండే వాళ్ళు ఇప్పుడు 2 బెడ్రూమ్లు కావాలని వేరు అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు అంటున్నారు కదా. అదే 100 మందికి ఇస్తున్నాము, 100 మంది తరలించమనగా అట్లాంటి వాళ్ళకి వాళ్ళు అంటే ఉత్సాహంగా ఉన్నారు వెళ్ళడానికి. అది టార్బాన్తో వేసుకున్న గుడిసే 30 గుడిసెలు నుంచి 60 గుడిసెలు అయ్యాయి. మేము లక్షల్లో కోట్లు పెట్టుకొని మేము డబుల్ బెడ్రూమ్కి వెళ్ళండి అంటే మేము ఎట్లా పోతాం? మా ఉపాధి కావాలని ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ చర్చలు జరగాలండి. నక్సలైట్లతో చర్చలు జరిపిన ప్రభుత్వాలు ఉన్నాయి, వీళ్ళతో చర్చలు జరపడానికి ప్రాబ్లం ఏంది? దేశద్రోహుల మన వల్ల రేవంత్ రెడ్డి అన్నాడు, వాళ్ళేమన్నా దేశద్రోహుల, వాళ్ళ సంఘ విద్రోహ శక్తుల ఉన్నట్టు గులేస్తున్నావు. కనీసం రాధాకృష్ణ గారు అన్న చెప్పాలి కదా, ఇది ఒక చర్చలు జరగాలి. వాళ్ళ మరి మన మాట ఉంటుంది పోతుంది. మరి గతంలో కేసీఆర్ కూడా ఇట్లా అబద్ధాలు ఆడి నాడు నేడు అని పెట్టిర్రు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి, ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు బిహేవ్ చేస్తే ఎవరు నమ్మడు, తిరగబడతారు. అప్పట్లో ఒక ఎంఆర్ఓ విజయరెడ్డిని కాల్చేసిండు రైతు, ఆయన చచ్చిపోయిండు, ఈయన కాల్చిండు. ఇవన్నీ ఎందుకు? మీరు చర్చలు జరపాలి. ఇప్పుడు వీళ్ళు అంటున్నాను 167 గజాలు దాదాపు ₹1,00,00,000 పైన ఉంటుంది వాళ్ళు కొన్నారు. నువ్వు 20 లక్షల బెడ్రూమ్ ఇస్తే చిన్నది డబ్బది, మరి వాళ్ళు ఎట్లా బతకాలి? అప్పుడు నువ్వు వెతకాలి. వాళ్ళకి 3 ఇస్తావా? అదే మరి 6 ఫ్యామిలీ ఇస్తే మరి 6 ఇస్తారా, 5 ఇస్తారా? ఇప్పుడు నువ్వు 50 గజాలు అయిన వాళ్ళకు ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా, 167 గజాలు అయిన వాళ్ళకి ఒకటే ఇస్తా అంటే కుదరదు. నువ్వు 50 గజాలకు ఒకటి ఇస్తున్నప్పుడు 100కు 2 ఇవ్వాల్సి వస్తుంది, మరి 200 ఉంటే 4 ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఒప్పియాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళకు ఉపాధి ఏం చూపిస్తావు ఒకవేళ అని అలా నమ్మించి అలా హ్యాపీగా షిఫ్ట్ అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇట్లా డింగాన్ చేయడానికి ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. ఇది మళ్ళీ 4 ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడు బుద్ధి చెప్తారు, తర్వాత ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, అధికారులను అడ్డుకుంటారు. నేను అనేది ఏంటంటే ఈ 30 ఏళ్ళలో జరిగిన అన్ని కబ్జాలు అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళ 3 అరెస్ట్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయింది కాబట్టి వాళ్ళ కొడుకు జగన్, షర్మిలను తీసుకుపోయి లోపటేయాలి. ఎందుకంటే ఆయన ఆస్తులు అనుభవించినప్పుడు ఆయన చేసిన తప్పులు కూడా అనుభవించాలి. తర్వాత చంద్రబాబు నాయుడు బతుకున్నాడు, ఆయననే వేయాలి. వాళ్ళ కొడుకు లోకేష్ని వేయాలి. తర్వాత కేసీఆర్ బతుకున్నాడు, కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను. ఎందుకంటే వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తే తప్పు వీళ్ళది కాదు, పర్మిషన్ ఇచ్చినోడిది. అధికారులు ఇచ్చిండు అనొచ్చు, అధికారుల పైన ఎవడు ఉంటాడు? మంత్రి ఉంటాడు. ఆ మంత్రి పైన ఎవడు ఉంటాడు? ముఖ్యమంత్రి ఉంటాడు. మరి వాళ్ళందరి నిర్లక్ష్యం వలన, లేకపోతే వాళ్ళు లంచాలు తీసుకున్నారా, వాళ్ళ తప్పు వల్ల వీళ్ళకి శిక్షలు ఎందుకండి? కాబట్టి శిక్ష వేస్తే వాళ్ళ నుంచి మొదలు కావాలి. గుంజుకపోతే కేసీఆర్ను, చంద్రబాబు నాయుడును, జగన్ను, షర్మిలను, వాళ్ళ కొడుకుల్ని, కూతుర్లను గుంజుకపోయి అప్పుడు వీళ్ళు ఇల్లు కూల్చాలి. ఫస్ట్ వాళ్ళు ఇల్లు కూల్చారని ఫైనల్గా చెప్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మనం చూస్తుంటే పరిస్థితి చాలా అంటే హృదయ విదారకంగా ఉంది. వాళ్ళు పాపం ఎండల్లో తిరుగుతూ దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళు కూలి పనులకు కూడా వెళ్లకుండా అనుక్షణం భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది నిరాశ్రయులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరికీ సత్వరమైన న్యాయం జరగాలి.
వాళ్ళందరినీ తప్పకుండా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. సో ఓవర్ టు స్టూడియో.